ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, 6 గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్నే రీసైకిల్ చేసి ఇస్తూ పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఏడాదిన్నర కాలం పూర్తయిందని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మౌనం వీడాలని సూచించారు. బీఆర్ఎస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఆవిర్భావ సభకు ముఖ్య నేతలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వివిధ మండలాల పార్టీ బాధ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నట్టుగా ఇలా ఈశ్వరన్న ధర్మపురంలో లేకపోతే ఆ విలువ ఇప్పుడు తెలుస్తుంది. మరి అప్పుడు పెట్టుకొని బయలుదేరుతారు. ఇక రాగా ఏదైనా కార్యక్రమం కూడా చేసుకుంటూ వస్తాం. రాగా కార్యక్రమం వేరు. ఈరోజు ధర్మం జరిగింది. ఇది సమావేశానికి విద్యాసాగర్ రావు గారు రావడం మనకు చాలా సంతోషం. వేదిక పైన చాలా మంది నాయకులు ఉన్నారు. అందరికి పేరు పేరు ఎంపీటీ తీసి మీ ఎంపీపీలు అందరూ మళ్ళా మీరే అవుతారు. జడ్పీటీసీలు మనం పెట్టిన వాళ్ళే అవుతారు కంపల్సరీ. జడ్పీ చైర్మన్ 100% మళ్ళా జగిత్యాల జడ్పీ ఆఫీస్ మీద మన మీద ఎగురుతుంది. చూడు మీరు కావాలంటే అందులో మనోభావం మనం చెప్తున్నాం. కాబట్టి ఈ సమయంలో పార్టీ పరంగా కూడా మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరు మన, ఎవరు తన, కష్టంలో, సుఖంలో, మంచిలో, చెడ్డలో పార్టీ కోసం పడిన వాళ్ళు ఎవరు. ఇంతకుముందే అన్న చెప్పిండు, ఎత్తున్నాడా, పొడుగున్నాడా, మీసాలు పెద్దగా ఉన్నాయా, గవి కావుగా. ఆయన బాగా రూపాలు ఉన్నాయా, ఎవరి కావాలి రూపాలు. కేసీఆర్ మాటే రూపాలు. రేపు కేసీఆర్ ఎవరు చెప్తే గాలే. ఈ నెల 27 తారీఖున జరగనున్నటువంటి రజతోత్సవ సమావేశానికి వెళ్ళడానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా ఈరోజు ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి సందర్భం, బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ సమావేశాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మా అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరొకసారి ఉద్యమ ప్రస్థానాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు పడ్డటువంటి అనేక విషయాలను చర్చించుకోవడానికి, అదేవిధంగా రానున్నటువంటి కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలను వంచిస్తున్నటువంటి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, మరి కుటీర రాజకీయాలు నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మరి ప్రజలను సన్నద్ధం చేయడం కోసం, వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు మరి ఎదిరించడం కోసం, వాటిని ప్రశ్నించడం కోసం ఈరోజు మరి మా పార్టీ సమాయత్తం అవుతూ ఉన్నది. మరి అదేవిధంగా రానున్నటువంటి కాలంలో పార్టీని బలోపేతం చేయడం కూడా మరి రేపు కేసీఆర్ గారి సభలో అనేక విషయాలు మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి మరి ధర్మపురి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిపోయేటువంటి కార్యక్రమానికి ఈరోజు మేము పూర్తి సన్నాహక విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ 15 నెలల ప్రభుత్వం ఏదైతే ఉందో ఘోరంగా విఫలమైంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకపోగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అనేక విషయాలపై నిర్బంధాన్ని సృష్టిస్తూ, ప్రజల మధ్య కూడా మరి పోలీసును ఇన్వాల్వ్ చేస్తూ, కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ 15 నెలల కాలంలో మనం చూస్తున్నాం. ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎన్నడూ చూడలేదు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని నిందించడం, కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మాత్రం ఇప్పటికే ప్రజలు గుర్తించారు. అనేక విషయాలు ప్రజలే స్వయంగా ప్రశ్నిస్తూ ఉన్నారు.
సన్న బియ్యం ఇస్తామని వాగ్దానం చేశారు, కానీ సన్న బియ్యం కాదు వాళ్ళు ఇచ్చేటి, దొడ్డు బియ్యాన్నే సన్నగా చేసి ఇస్తున్నారు. ఆ బియ్యం వండితే ముద్దలాగా అయిపోతున్నది. ప్రజలే ప్రశ్నిస్తున్నారు, మేము చెప్పడం కాదు. ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళ క్లారిటీ లేదు. రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు, రుణమాఫీ అందరికీ చేయలేదు, ఇస్తానన్న 4,000 పెన్షన్లు ఇవ్వలేదు, మహిళలకు ఇస్తానన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో మరి 2,500 రూపాయలు దాన్ని ఊసేయలేదు. ఒక కనీసం దాని గురించి మాట కూడా లేదు. ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి ఒక మంచి పని చేసిందనేటువంటి భావం అయితే ఇలా ప్రజల్లో లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రానున్న కాలంలో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావచ్చు. వాటన్నిటిని కూడా ప్రతిఘటించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం కావడం జరుగుతుంది. రైట్.